పొల్యూషన్ నివారించేందుకు చెట్లను పెంచాల్సిన అవసరం ఉందని ఒంగోలు నగర కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు అన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ నుంచి ఎయిర్ పొల్యూషన్పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటడం, పట్టణ ప్రాంతాల్లో డివైడర్లపై మొక్కలు నాటి ఎయిర్ పొల్యూషన్ నియంత్రించడానికి కృషి చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఎయిర్ పొల్యూషన్ నివారించేందుకు తమ వంతు బాధ్యతగా నిర్వహించాలని తెలిపారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ ఇంజనీర్ వర్మ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి యొక్క సహకారంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, కేంద్ర ప్రభుత్వం మరి ఈ కాలుష్య నివారణ అనేటువంటిది ముఖ్య ఉద్దేశంగా అన్ని నగరాలు పనిచేయాలని పిలుపునివ్వటం జరిగింది. అందువల్ల శుద్ధమైనటువంటి వాతావరణం, శుద్ధమైనటువంటి గాలి ఇది చాలా అవసరం. మరి ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి వాహనాల సంఖ్య, పెరుగుతున్న ఫ్యాక్టరీల సంఖ్య నేపథ్యంలో మరి ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది క్రమేపీ పెరుగుతూ వస్తుంది. మరి వాతావరణంలో ఎక్కువ సంఖ్యలో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ వాయువులు వెలువడడం, గ్లోబల్ వార్మింగ్ రావటం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలకు ఇది దారితీస్తుంది. మరి కాలుష్య నియంత్రణ మండలి వారు ప్రత్యేకమైనటువంటి ఒక ఇండికేటర్స్ నిర్ణయించారు. సో దాని ప్రకారం మన ఒంగోలు పట్టణంలో కూడా ఒకప్పుడు 60 దాకా ఉన్నటువంటి ఈ కాలుష్యం ఇప్పుడు క్రమక్రమంగా మనము వాటిని తగ్గించుకుంటూ వచ్చాము. ఇంకొక 4 పాయింట్స్ మనం ఈ కాలుష్యాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతి ప్రకోపించకుండా మనము ఇప్పటికైనా మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సమాజానికి తెలియజేస్తూ, ప్రజలందరి యొక్క సహకారం ఉంటే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు చేస్తున్న ఈ పనిలో ప్రజలు కూడా భాగస్వాములై మాకు సహకరించి మన ప్రకృతిని పరిరక్షించుకుంటూ మానవాళికి ముప్పు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం, థ్యాంక్ యూ. సో మనం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఇండియాలో ఉన్న 132 సిటీలని నాన్ అటైన్మెంట్ సిటీస్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 20 సిటీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఒంగోలు కూడా వన్ ఆఫ్ ద సిటీ. మన నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ 60 పార్టికులేట్ మ్యాటర్ ఉంటే మనకి 65 వరకు రీచ్ అయ్యాయి ఒంగోలులో 2019 ఆ లెవెల్స్ వరకు. సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ వారు కానీ మిగతా స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్లు కానీ తీసుకున్న చర్యల వల్ల వితిన్ 60 అనేది రీచ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్లో కూడా మనం వితిన్ 60 రీచ్ అయితే మనకి ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉండే అవకాశం ఉంది. మన ఒంగోలు అనేది మేజర్గా ఇండస్ట్రియల్ సిటీ కాదు. మేజర్గా మనకున్న రోడ్ డస్ట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఇతర కమర్షియల్ యాక్టివిటీస్ నుంచి వచ్చిన డస్టే మనకి మేజర్గా కంట్రిబ్యూట్ చేస్తుంది డస్ట్ లెవెల్స్ని. సో దాంట్లో కంట్రిబ్యూషన్ కూడా మనకి ఇండివిజువల్ లెవెల్లో, ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెవెల్లో వేస్ట్ బర్నింగ్ చేయడం కానీ, మనకి తడి చెత్త పొడి చెత్త వేడి చేసి మనకు మున్సిపల్ కార్పొరేషన్కి అందజేయడం వల్ల కానీ మనం దీన్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మట్టి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత అన్నారు. శ్రీ సత్య న్యూస్ ప్రేక్షకులకు, నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆ గణనాథుని యొక్క ఆశీస్సులు అందరిలో ఉండాలని, అలాగే ప్రతి ఒక్కరు కూడా నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆ యొక్క దేవదేవుని యొక్క ఆశీస్సులు మీ అందరికీ ఎల్లవేళ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ చవితికి మరి ప్రజలందరూ కూడా దయచేసి మట్టి వినాయకునే పూజించండి. ఎందుకంటే మనము ప్లాస్టర్ ప్యార్జమ్ అలాంటి కనుక మనం వాడినట్టయితే ఆ కలర్స్ వలన కానివ్వండి, ఆ యొక్క మనం వాడినటువంటి రసాయనాల వలన మరి వాతావరణ కాలుష్యమైన అనేక అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ మట్టి వినాయకుని పూజిద్దాం, వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలిద్దాం. థ్యాంక్ యూ.